హలో ఫ్రెండ్స్, విఆర్ఓ నోటిఫికేషన్ సంబంధించిన లేటెస్ట్ అప్డేటు. సో దీనికి సంబంధించి జీవో నెంబర్ 41 అయితే గవర్నమెంట్ రిలీజ్ చేసింది. ఫ్రెండ్స్, ఈ జీవో నెంబర్ 41 లోపలికి వెళ్ళే ముందు మనము ఒక పాత దీనికి సంబంధించి ఇంతకుముందు ఏం జరిగిందనేది తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, మనకు మొత్తంగా 10,954 విఆర్ఓ పోస్టులకు సంబంధించి అయితే ఈ చర్చ నడుస్తూ ఉంది గత 4-5 నెలల నుంచి. అయితే దీనికి సంబంధించి ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చింది. అయితే మనకు పాత విఆర్ఓ మరియు విఆర్ఏలకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి జీవోలో పేర్కొన్నారు. అయితే మనకు గత డిసెంబర్ 23 మరియు 28 తేదీలో ఆప్షన్లు తీసుకున్నారు పాత విఆర్ఓ విఆర్ఏల నుంచి. సో ఈ నేపథ్యంలో అసలు పాత వారికే ఇస్తారా, కొత్త వారికి ఇస్తారా అనే చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఈ జీవో నెంబర్ 41 అనేది ఈరోజు రిలీజ్ అయింది. ఇక్కడ చూడవచ్చు, క్రియేషన్ ఆఫ్ 10,954 విలేజ్ రెవెన్యూ లెవెల్ ఆఫీసర్స్ పర్ అపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ డ్యూలీ టేకింగ్ ఆప్షన్ ఫ్రమ్ ఎక్స్ విఆర్ఓస్ విఆర్ఏ అండ్ డెసిగ్నేటింగ్ దెమ్ హ్యాస్ గ్రామ పాలన ఆఫీసర్. సో గ్రామ పాలన అధికారులుగా నియమిస్తున్నట్టుగా శాంక్షన్ ఆర్డర్స్ అయితే ఇచ్చారు 10,954 పోస్టులకు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే 10,954 పోస్టులు క్రియేట్ చేస్తున్నాము. పాత విఆర్ఓ విఆర్ఏలను గ్రామ పాలన ఆఫీసర్లుగా పేరు మారుస్తున్నామని చెప్పేసి ఇక్కడ చెప్పారు. కానీ కొత్త వారికి అంటే దీంట్లో ఎన్ని పోస్టులు పాత వారికి ఇస్తున్నారు, ఎన్ని పోస్టులకు కొత్త డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఇస్తున్నామనే అంశాన్ని డైరెక్ట్ ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి దీని మీద ఒక వివరణ వచ్చిన తర్వాతనే మనము డైరెక్ట్లో ఎన్ని వస్తాయి, పాత వారికి ఎన్ని పోతాయని చెప్పగలం. బట్ మనం ఒక అండర్స్టాండింగ్గా మనకు ఒక అర్థం అవ్వడానికి అయితే చూడవచ్చు. ఇది డిసెంబర్లో పెట్టుకున్న ఆప్షన్స్ ప్రకారంగా మనం చూస్తే ఫ్రెండ్స్, మనకేంటంటే ఓవరాల్గా మొత్తం ఈ 10,954 ఉన్న ఈ విఆర్ఓ గ్రామ పాలన జీపీఓ అని ఇచ్చారు. ఇప్పుడు పేరు ఇది కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు మనం విఆర్ఓ ప్లేస్లో జీపీఓ అనే పేరు వాడాలి. వీటిలో నుంచి మనకు దాదాపు 4,000 నుంచి 4,500 పోస్టులకు అయితే మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ వచ్చే అవకాశం ఉంది. దీని మించి లేదు. ఎందుకంటే మనకు పాత వారిని వాళ్ళ దగ్గర ఆప్షన్స్ తీసుకొని వారి యొక్క క్వాలిఫికేషన్స్ అన్నింటినీ పరిగణలోకి తీసుకున్నాక ఆ పాత వారికి కూడా ఎగ్జామ్ పెట్టే తీసుకుంటామని చెప్పారు. బట్ ఇక్కడ మనకి జియోలో మెన్షన్ చేయలేదు. సో ఈ విఆర్ఓ నోటిఫికేషన్ వచ్చేటప్పుడు కానీ నెక్స్ట్ ఫర్దర్ మనకి జాబ్ క్యాలెండర్లో కానీ దీని మీద అయితే కొంచెం వివరణ వచ్చే అవకాశం ఉంది గవర్నమెంట్ నుంచి. సో ఫ్రెండ్స్, ఏదేమైనా మనకు విఆర్ఓ నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ ఉంటే మాత్రం 4,000 నుంచి 4,500 పోస్టులకు మించి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో జీపీఓ పోస్టులు అయితే ఉండే అవకాశం లేదు. సో ఫ్రెండ్స్, ఇది మనకు విఆర్ఓకి సంబంధించి జీవో 41 వచ్చిన నేపథ్యంలో ఇక్కడ ఏం మెన్షన్ చేశారనే అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. సో ఫ్రెండ్స్, ఈ నేపథ్యంలో ఇదైతే విఆర్ఓలకు సంబంధించిన అంశము. సో ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.